అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కేకే ఆగ్రహారం గ్రామానికి చెందిన రైతు ఎర్రిస్వామి తన భూమి సబ్ డివిజన్ కోసం నెల క్రితం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వ సర్వేయర్ ప్రతాప్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధం లేని హర్ష అనే ప్రైవేట్ వ్యక్తిని సర్వేయర్గా పెట్టుకుని 6,000 రూపాయలు తీసుకొని పని చేయకుండా కాలయాపన చేస్తున్నాడని రైతు వాపోయాడు। ఈ విషయంపై రైతు ప్రశ్నించగా అదనంగా 30,000 ఇస్తే వెంటనే సబ్ డివిజన్ చేస్తామని హర్షతో ప్రతాప్ రెడ్డి రైతుకు చెప్పించినట్లు మీడియాకు రైతు వెల్లడించాడు। ఈ విషయంపై కలెక్టర్ ఆర్డీఓ స్పందించి తనకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా కోరాడు। స్వామి వెంకటాపురం విలేజ్ నేను సర్వే కోసము 17వ తారీఖు 1వ నెల చలానా కట్టినాను 550 రూపాయలు। నాకు సర్వేర్ గారు చలానా తీసుకోలేదు। పోయి అడిగితే ఇదిగో వస్తాం నెల దాటిపోయింది, ఇంతవరకు రాలేదు। ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తాడు హర్ష అని చెప్పేసి ఆయన 6,000 ఇస్తే మీకు పక్కన వాళ్ళకు నోటీస్ పంపిస్తానన్నాడు। 6,000 ఇచ్చినాను। నోటీస్ పంపించినాక మాకు డేట్ ఇచ్చినాడు। ఆ డేట్లో పోయి ఆడుంటే అక్కడ సర్వేర్ రాలేదు। నేను మళ్ళీ 3 గంటలకు ఫోన్ చేస్తే ఆ హర్ష అనే వ్యక్తి, ఆ ప్రైవేట్ వ్యక్తి ఆయన డబ్బు 30,000 డబ్బులు ఇస్తే మా మండల సర్వేర్ సభ్యుని ఇస్తాను నీకు, లేకపోతే ఇవ్వము అని చెప్పేసి ఆయన హర్ష అనే వ్యక్తి మాట్లాడినాడు। నాకు కాలు బాగాలేదు, యాక్సిడెంట్ అయింది, అది నేను తిరగలేను, నాకు చేత కాదు। ఈరోజు నేను కలెక్టర్ అర్జీ కూడా ఇచ్చుకున్నాను। కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఎంఆర్ఓ గారికి చెప్పినాడు। మేము ఎంఆర్ఓ కూడా మేము అర్జీ ఇచ్చినాము। ఆమె కూడా స్పందించలేదు। ఆమె మీరు ఏం చేసుకున్నారు నాకేం తెలియదు అని చెప్తాను। ఆమె ఇంకా సర్వేర్ కూడా పిలిపించింది। ఆయన కూడా మేము వచ్చినాము, ఎవరో పక్కలో చేయొద్దంటే చేయలేదని చెప్పేసి ఆయన ఎవరి మీద నెట్టేస్తున్నాడు। ఇది సమంజసం కాదు। ఇది అవును, దానికి ప్రూఫ్స్ ఉన్నాయి। ఆయన మీరు ఇచ్చినారు లేదో నాకేం తెలుస్తుంది, అది సంబంధం లేదన్నారా? ఎంఆర్ఓ నాకు సంబంధం నాకు తెలియదు నిందేమో, మేము రికార్డు చూసినా కూడా మాకు తెలియదు నిందేమో। మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి మాకు। అయినా కూడా మాకు తెలియదు, మీరు ఏం చేసుకున్నారో తెలియదు అని చెప్తున్నాను। తేలిపోతుంది ప్రైవేట్। ఇప్పుడు ఆ హర్ష అనే వ్యక్తిని అతన్ని కంటిన్యూ చేస్తున్నాడు। అమౌంట్ కూడా ఆయన మేము అడిగితే ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, ఎవరు ఇంతకుముందు సర్వే రికార్డ్ నుంచి ఉన్నాడు అని చెప్పేసి అక్కడ మా వెంకటాపురం విలేజ్లో ఆయన సచివాలయ సెక్రటరీ ఉన్నాడు ఎరుస్వామి, ఆయన కూడా కులం పేరుతో తిట్టినాడు। మేము పోయి మేము చెప్పినాడు, నీకు యాక్సిడెంట్ నిలవలేనయా, నేను ఎస్సీ అంటే ఎస్సీ ఏదైనా మా దగ్గర ఏదైనా కొమ్ములేషన్ అన్నాడు। అయినా కూడా నేను పట్టించుకోలేదు సార్, నేను నిజం, ఎందుకంటే మా పనులు జరగలేదని చెప్పేసి నేను సైలెంట్గా వచ్చేసినాను। మీరు ఆయన మీద కూడా చర్య తీసుకోవాలా। ఇప్పుడు మాట ఎంతో తెలిసిన వాళ్ళకే ఇట్లా కులం పేరు తిడితే ఇంకా అమాయకులు వాళ్ళ మీద ఎంత సతాయిస్తారు, వీళ్ళు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని నేను చెప్తున్నాను।